నమస్తే యస్. ఇవాళ నాతో ఉన్న గెస్ట్ ఎన్ వైకుంఠరావు గారు ఉన్నారు. టీ హౌస్ అధినేత. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. మీ మీ పేరు గుర్తుపెట్టుకుంటే నాకు కొంచెం వెంకట్రావు అని వస్తుంది కానీ వైకుంఠరావు అని రావట్లేదు. బట్ మీరెంత ఫేమస్సో, మీ పేరు ఎంత ఫేమస్సో రియల్ ఎస్టేట్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అంటే కానీ వైకుంఠరావు అనే పలకడం కూడా నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ భయము అలా ఉండే ఆ! జనరల్‌గా. మీ పేరు మీకు పలకడానికి భయం ఆ ఉండేనా? భయం అనిపించేది ఇలా ఇంత ముందల. ఆ! ఇప్పుడు వైకుంఠరావు రేర్ పేరు. మా హ్మ్. అమ్మగారు ఎక్కువ బాగా భక్తి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. హ్మ్. నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే మా అమ్మ, నాన్న కారణం. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న పుణ్యం ఇప్పుడు ఎక్కడైనా ఒక స్టేజ్‌కి వెళ్తామంటే స్టార్టింగు హ్మ్. ఎక్కడైనా మనం ముందు మన తల్లిదండ్రుల బ్లెస్సింగ్ 100% ఉండాలి. హ్మ్. చాలామందికి తల్లిదండ్రులంటే ఇద్దరు కొడుకులున్నా, ముగ్గురు కొడుకులు ఆ కొడుకు చూసుకుంటారు కాదు. మన దగ్గర మన తల్లిదండ్రులుంటే ఆ సాక్షాత్ శివుడు, పార్వతి మన దగ్గరున్నట్టు, కనీసం ఆ దేవుళ్ళున్నట్టు మనం అనుకుంటే హ్మ్. గ్యారంటీ ఆ బ్లెస్సింగ్స్ మన దగ్గర ఉంటాయి. ఆ ధైర్యం గూడా నే వేరు గదా! ఆ! వాళ్ళు మనతో చాలా ఉంటే. ఆళ్ళ బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి మేడం. మనకి నిజం చెప్పాలంటే హ్మ్, వాళ్ళు చేసిన పుణ్యం నేను ఈ స్టేజ్‌లో ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు నేనేదైనా పుణ్యం చేస్తే మా తల్లిదండ్రులకెళ్ళదు. ఎందుకంటే కిందకి పాస్ ఆన్ అవుతది గానీ పైకి 100% పోదు. హ్మ్. ఇప్పుడు నేను చేసుకున్న పుణ్యం నా పిల్లలకి వర్తిస్తది. అది 100% నేను అలానే హ్మ్. చేద్దామని. అప్పుడు చిన్నప్పుడు పద్యం ఉండేది గదా! హ్మ్. ఏంది తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గుట్టనేమి హ్మ్. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అని. హ్మ్. రియల్‌గా తల్లిదండ్రుల మీద ప్రేమ, దయ వాళ్ళని చిన్న బిడ్డల్లాగా చూసుకునేటోడికి మంచి దేవుడు చూస్తాడని నేను నమ్ముతాను. అంటే తల్లిదండ్రులు మనకు చిన్నప్పుడు ఎంత ప్రేమగా చూస్తారో, వాళ్ళు ఏజ్ పడితే మన కొడుకు, కూతురు ఎలాగైతే ఉంటదో, అమ్మ కూతురు, తండ్రి కొడుకు ఆళ్ళు ఎలా చూసుకుంటారో వాళ్ళకి ప్రకృతి 100% సహకరిస్తది. అది గ్యారంటీ అది. గొప్ప మాట, అది. గొప్ప పద్యంతో మన ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ పద్యం చేశారు. ఎలా నాకది చాలా నరనరాలు ఎక్కిపోయిందన్నట్టు. హ్మ్. ఎందుకంటే పుట్టలో చెదలు పుట్టవా గిట్టవా. ఒక మనిషై పుట్టినామా చెదలు కూడా హ్మ్. పుడతే సస్తాయి. ఏం లాభం జనరల్‌గా. ఓ మనిషై పుట్టినామంటే ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకటి చేయాలి. అలాంటిది తల్లిదండ్రులకే ఫస్ట్ చేయనోడు అది చాలా డైలాగ్స్ ఉంటాయి గదా! కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి హ్మ్. గాజులేవో చేస్తారు. ఏవో హ్మ్. డైలాగులు భలే హ్మ్. ఉంటాయి ఆ హ్మ్. డైలాగ్. హ్మ్. అవన్నీ రియల్. మన సొంతము వాళ్ళ బ్లడ్ నుండి మనం ఈ వచ్చినాం భూమి మీదకి. హ్మ్. వాళ్ళకి వాళ్ళు ఉన్నదే నిజంగా పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేది ఊరికే అనలే. ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. హ్మ్. నేను ఆళ్ళ ముగ్గురిని ఎప్పుడూ నా డ్రీమ్ చెప్పుకోవచ్చు హ్మ్. యాక్చువల్‌గా. నా డ్రీమ్ ఒక 5,000,00,00,000 సంపాదించాలని యాక్చువల్‌గా. నా హ్మ్. డ్రీమ్. హ్మ్. ఆ డ్రీమ్ కూడా ఒక నార్మల్ పర్సన్ దగ్గర నుండి ఈరోజు ఒక 5,000,00,00,000 సంపాదించినాడంటే ఏదో సొంత ఫ్లైట్‌ల్లో తిరగాలి అది కాదు. హ్మ్. అంటే ఏం చేయకుండా నేను చేయగలుగుతానని ఒకరికి నిదర్శనం ఇవ్వాలి. వాళ్ళకొక ఆదర్శం ఇవ్వాలి. యూత్‌కి కావాల్సింది ఆహ్, అరే! ఆయన చేసిండు నేనెందుకు చేయకూడదని ఒక భరోసా ఇవ్వగలిగితే గ్యారంటీ యూత్‌కి ఏదో లేనిపోని అలవాటు అవసరం లేదు. హ్మ్. నేను చేసినా నువ్వు చెయ్యి కష్టపడు. కష్టపడితే నేనదే అంటా అందరికి నా ఫ్రెండ్స్‌కి అందరికి. హ్మ్. మనం ఏదైనా సక్సెస్ గురించి ఆహ్, దాన్ని సక్సెస్ గొంతు నొక్కితే హ్మ్. సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తదన్నట్టు. అంతే దానికోసం అంత స్ట్రగుల్ పడాలి. హ్మ్. యెస్ సార్, నోలు చాలామంది నో చెప్తారు. మనం చేసే ప్రాసెస్‌లో ఏదైనా ఒకటి స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే ఫస్ట్ నేనే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ అంతా ఎట్లా ఉంటది? గూండాయిజం, రౌడీయిజం అలా ఉంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు. హ్మ్. జనరల్‌గా స్టార్టింగ్‌లో. హ్మ్. నేనన్నా రియల్ ఎస్టేట్ అంటే అది కాదు. సరే చూద్దాం, చేద్దాం, స్టార్ట్ చేద్దాం అన్నాం. ఒక ప్లాట్ స్టార్టింగ్ అమ్మితే నాకు అర్థమైంది. హ్మ్. ఒక రూ. 300 మార్జిన్ వచ్చింది ఒక ప్లాట్ అమ్మితే. ఏ ఇయర్‌లో ఇది? 2012, 11లో. హ్మ్. ఆ రూ. 300 ప్రాఫిట్ రావడము నాకేమనిపించిందంటే 300 ఇంటూ 300 గజాలు రూ. 1,05,000 వచ్చింది ప్రాఫిట్. హ్మ్. అరే! నీళ్ళున్న దగ్గర బోరెయ్యాలి గదా! డబ్బులున్న దగ్గర పని జేయాలి. రియల్ ఎస్టేట్‌లో డబ్బులున్నాయి. హ్మ్. పని చేద్దామని స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్. అక్కడి నుండి అదే స్టార్టింగ్ నా జర్నీ. హ్మ్. ఒకసారి డబ్బులుంటే ఎవరైనా పని జేస్తారు. అయితే అలా అని నేను ఏదో కొనేయాలి అలా ఎవరికి మోసం చేయాలి అనే మైండ్ సెట్ తోటి ఎప్పుడూ ఉండను. మనం హ్మ్. ఈరోజు కొనేది ఆ రోజు నేను 10,00,000కి కొనేది ఈరోజు రూ. 1,00,00,000 అయింది. అందరూ చూస్తుంది. హ్మ్. ఇదే కరెక్ట్‌గా మనం రియల్ ఎస్టేట్‌లో చెప్పగలిగితే ఇన్వెస్ట్‌మెంట్‌లు కూడా చాలామంది పెట్టుకుంటారు కూడా. హ్మ్. మీ పేరు చెప్పినప్పుడు మీరొక రియల్ ఎస్టేట్ టైకూన్ అనే జెప్పాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూ జేయాలి అన్నప్పుడు నాకు వెంటనే
మిమ్మల్ని చూడలేదు కాబట్టి నేను ఒక పిక్చర్ వేసుకున్నాను అనమాట. ఒక హ్మ్. వైట్ అండ్ వైట్ హ్మ్. ఫుల్ ఇక్కడంతా హ్మ్. ఇంత బారు నగలు, ఉంగరాలు ఆ! ఇంతింత వేసుకొస్తారేమో. హ్మ్. నేనొచ్చి మీతో పాటు ఇంకో ఇద్దరు నిల్చున్నారు. ఆ! నేను మీ ముగ్గురిలో చూసి వీళ్ళ హ్మ్. ముగ్గురిలో ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి అని అడిగా. హ్మ్. మీరంత సింపుల్‌గా వచ్చారు. హ్మ్. ఏంటి మీరు అవన్నీ ఏసుకోవాలి. నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్‌ని ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాననమాట. ఎందుకు ఇంత హెవీగా ఏసుకొస్తారు మీరు అనంటే, హ్మ్. ఇవన్నీ చూస్తే గాని కొనరండి. ఇవన్నీ ఏసుకోవాలి తప్పదు. నాకు ఇష్టం లేదు కానీ తప్పదు అన్నారు. హ్మ్. మీకు అట్లాంటిదే లేదా? మేడం అలాంటివి ఎనకట మేడం రియల్ ఫ్యాక్ట్. అప్పుడు ఎనకటేందంటే, మన ల్యాండ్ ఈయన సెక్యూరిటీ చేయగలడా? హ్మ్. ఈయన ఒక ఏరియాకి పెద్ద మనిషా? హ్మ్. అలా ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కటి ఈజీ అయిపోయింది జనరల్‌గా. ఈసీ దగ్గర నుండి సపోజ్ ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఇప్పుడు ఈసీ దగ్గర నుండి అన్నీ తెలిసిపోతాయి. హ్మ్. ధరణిలోనో ఎప్పుడు ల్యాండ్ స్టార్ట్ అయింది, ఎప్పటి నుండి అంటే ఈసీలో ఏంటంటే 1955 నుండి అన్నీ తెలిసిపోతాయి. ఫస్ట్ మనిషిని చూసి ప్లాట్లు కొనకూడదు మేడం రియల్‌గా. హ్మ్. డాక్యుమెంట్స్ చూసి ప్లాట్లు కొనాలి. హ్మ్. మనిషిని చూసి ప్లాట్లు కొంటే మనం లాస్ అవుతాం జనరల్‌గా. అసలు ఎవరి పేరు మీద ఉంది ల్యాండు? ఎక్కడ మనకు ఈయన అమ్ముతాండు కరెక్టా? కాదా? హ్మ్. ఈ ల్యాండ్‌కి అప్రూవల్ ఉందా? లేదా? ఎనకట జీపీ లేఅవుట్లు బాగా జరిగాయి. హ్మ్. అంటే గ్రామ పంచాయతీ అప్రూవల్‌కి నిజం చెప్పాలంటే అప్పుడు అదే ట్రెండ్ నడిచింది. హ్మ్. అప్పుడు ఒక 5 ఎకరాలో, 10 ఎకరాలో, 20 ఎకరాలో కొనాలి. ఆ కొన్ని తర్వాత ఆహ్, గీతలు గీయాలి. ఏదో సాఫ్ట్‌వేర్ డిజైన్ ఏదో చేసి అమ్మేసేయాలి. కడీలు పాతాలు. రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏది లేదు. హ్మ్. ఈరోజు డీటీసీ పప్పురలొస్తే ఒక 20 ఎకరాలు ఉందనుకోండి. అందులో 4 సర్వే నంబర్‌లు ఉన్నాయనుకోండి. హ్మ్. ఈ 4 సర్వే నంబర్‌లో పలానా సర్వే నంబర్‌లో 4 ఎకరాలంటే అంతా ఆ పొజిషన్‌లో ఉండాలి. హ్మ్. పలానా సర్వే నంబర్‌లో 5 ఎకరాలంటే ఆ పొజిషన్‌లో ఉండాలి. పలానా సర్వే నంబర్‌లో 3 ఎకరాలంటే ఆ పొజిషన్‌లో ఉండాలి. 4, 5, 3 గదా! హ్మ్. మొత్తం 4, 5 ప్లస్ 3 హ్మ్. మొత్తం కలిపి 12 ఎకరాలు. ఇంకొక సర్వే నంబర్‌లో 4 ఎకరాలు, ఇంకో సర్వే నంబర్ 4 ఎకరాలు. 20 ఎకరాలకి 5 సర్వే నంబర్‌లనుకోండి. హ్మ్. ఆ పొజిషన్ కరెక్ట్‌గా ఉంటేనే ఏడీ సర్వే వస్తారు, మండల సర్వే వస్తారు. మొత్తం లేఅవుట్ మొత్తం మ్యాప్ గీస్తారు. పక్కోళ్ళని కూడా పిలుస్తారన్నట్టు ఇప్పుడు రైట్ హ్మ్. నౌ. హ్మ్. ఆ పక్క హద్దు, ఈ పక్క హద్దు అందరూ పిలిసి ఇది కరెక్టేనా? ఈయన ల్యాండేనా? అది పంచనామా అంటారు ఇప్పుడు. ఆ హ్మ్. పంచనామా చేసి ఈయన ల్యాండ్ అని పక్కోళ్ళంతా సంతకం పెడితే అప్పుడు ఈ ఫైల్ మొత్తం డీటీసీపీకో, హెచ్ఎండీకో అప్రూవల్ హ్మ్. పోతది. హ్మ్. ఆ హెచ్ఎండీ అప్రూవల్ వచ్చింది అంటే తర్వాత రేర్ అప్రూవల్. మరి ఇంతకు ముందర హెచ్ఎండీ అప్రూవల్ తీసుకొని డెవలప్‌మెంట్ చేసేవాళ్ళు కాదు. హ్మ్. ఇప్పుడు ఇన్ కేస్ డెవలప్‌మెంట్ వితిన్ 2 మంత్స్, 2 ఇయర్స్‌లో చేయకపోతే వాళ్ళ మీద పెనాల్టీలు అలాగే రేరా కూడా ఏస్తారు. హ్మ్. దానివల్ల ఏమవుతది, మళ్ళీ మన మార్ట్‌గేజ్ రిలీజ్ కాదు. హ్మ్. మార్ట్‌గేజ్ 10% అలా మార్ట్‌గేజ్ 15% పెట్టాలి. హ్మ్. ఆ 15% మార్ట్‌గేజ్ ప్లాట్‌లు వదిలే బదులు మంచి డెవలప్‌మెంట్ చేస్తారు. హ్మ్. అందుకోసం డెవలప్‌మెంట్ దగ్గర ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. నెక్స్ట్ ఆహ్, ఏదైతే మనకి డాక్యుమెంట్ పరంగా ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. 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 అది సెక్యూరిటీ ఉండడం వల్ల ఏ ఆహ్, ఆల్మోస్ట్ డీటీసీ పైన, హెచ్ఎండీ అయినా నియర్ బై వైటీడీ లిమిట్స్‌లో ఉంటే వైటీడీ అంటారు. హ్మ్. ఆ మున్సిపాలిటీ లిమిట్స్‌లో ఉంటే ముడా లిమిట్‌లో ఉంటే ఎంయూడీఏ హ్మ్. వస్తది. హ్మ్. హ్మ్. మహబూబ్ నగర్ లిమిట్స్‌లో ఉంటే. ఆ లిమిట్స్‌లో ఉండే ఏరియా పేరొచ్చి పర్మిషన్‌లు ఇస్తారు. అలాంటి పర్మిషన్‌లు తీసుకుంటే చాలా బెస్ట్. హ్మ్. అది. అందుకోసమే దీనికేందంటే డాక్యుమెంటు, ఏరియా, రియల్ ఎస్టేట్‌లో మళ్ళీ పెట్టుబడులు ఎలాంటప్పుడు పెట్టాలంటే జనరల్‌గా హ్మ్. ఇండ్లకు దగ్గరుండే ప్లేసులు, ఏవైనా ఇల్లు, హౌసులు లేకపోతే చిన్న టౌన్‌కి దగ్గరుండే ప్లేసుల్లో హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఇంటి పక్కల ఇల్లు వస్తాయి. హ్మ్. మన టీ హోమ్స్ కంపెనీ నాది హ్మ్. మీకు చెప్పాలి. హ్మ్. టీ హోమ్స్ కంపెనీలో ఎలా అంటే ఇండ్ల పక్కన ఉండే ప్లాట్‌లే మనం అమ్ముతాం. ఈ ఈ అక్కడ ఎకరము పక్కన ఒకవేళ 50,00,000కి ఎకరం దొరికిన ఇండ్ల పక్కన 2,00,00,000, 1,00,00,000 ఎకరం ఉంటది. హ్మ్. అలాంటి ఏరియాలు తీసుకుంటే వితిన్ 5 ఇయర్స్‌లో, 2 ఇయర్స్‌లో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. హ్మ్. అలా ఊరికి ఆనుకోనో అలాంటి మా డ్రీమ్ ఏందంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్‌లో తెలంగాణ అనుకోండి, ఆంధ్ర అనుకోండి. మండల హెడ్ క్వార్టర్‌కి నియర్ బై ఆనుకొని హ్మ్. ఏదైతే ల్యాండ్స్ ఉంటాయో ఆ ల్యాండ్స్‌లో మన టీ హోమ్స్ ప్రాజెక్టులు చేయాలని మేము టార్గెట్‌లో ఉన్నాం. అలాంటప్పుడు 100% అప్రిసియేషన్ కూడా వస్తది హ్మ్. కస్టమర్‌కి. ఈరోజు పెట్టుబడి వచ్చేసి ఆఫ్టర్ 2, 3 ఇయర్స్ తర్వాత హ్మ్. బ్యాంక్‌లో పెట్టిన దానికంటే వస్తే హ్యాపీ. హ్మ్. అది నేను ఆలోచిస్తా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మళ్ళీ ఇంకొకటేందంటే లొకేషన్ ఎంత ఇంపార్టెంటో హ్మ్. ప్రైస్ ఇంపార్టెంట్. హ్మ్. ప్రైస్. ప్రైస్ ఎందుకంటే చాలామంది ఎక్కువ హైప్ చేసి, ఎక్కువ రేట్ ప్రాఫిట్లు తీసుకొని, మళ్ళీ అది అమ్మాలంటే సేమ్ 2 సంవత్సరాల తర్వాత ఆ రేటొస్తే వేస్ట్ సపోజ్. హ్మ్. ఇప్పుడు మనం ఏందంటే లెస్ ప్రాఫిట్ మోర్ బిజినెస్. నేను ఒక సైట్ ఏదైనా చేయాలంటే ఒక
2 మంత్స్, 3 మంత్స్‌లో క్లోజ్ చేస్తా. ఆ 2 మంత్స్ తక్కువ పీరియడ్‌లో ఆ వెంచర్ క్లోజ్ చేసి అమ్మేస్తే నేను తక్కువ రేట్ పెట్టుకున్న ఇవే అమౌంట్ ఇంకో వెంచర్ నేను కొనుక్కోగలను. ఒక హ్మ్. ఎనీ చార్టర్డ్ అకౌంట్ సీఈఓ అంటారు కదా కంపెనీలకి. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బడ్జెట్ ఏస్తారు. ఈ వెంచర్ ఒక స్టార్ట్ చేసినామంటే. మనం ఈ రేట్‌కి అమ్మాలి. ఈ రేట్‌కి అమ్మితే ఈ 18 నెలల్లో మనం కస్టమర్‌కి ఈ రేట్‌కి అమ్మితే మనకి మన పెట్టుబడికి మనకు ప్రాఫిట్ వస్తదని ఏస్తారు హ్మ్. బడ్జెట్. ఆ 18 నెలలు అమ్ముకొని కూర్చుంటే కస్టమర్‌కి ఎక్కువ రేట్ అమ్మాలి. హ్మ్. లెస్ ప్రాఫిట్ పెట్టామనుకోండి, కస్టమర్‌కి బెనిఫిట్ చూపించినామనుకోండి, ఒక నెలలో, 2 నెలలు కస్టమర్ మేము లలిత జ్యువెలరీ కాన్సెప్ట్ వాడతాం. ఆయన కిరణ్ గారు హ్మ్. మీరు మా దగ్గర ఒక ఫోటో పెట్టుకోండి, హ్మ్. 4 షాపులు తిరగండి, ఎక్కడైనా మా రేట్ వచ్చినా, మా డిజైన్ ఇచ్చినా తీసుకోండి అంటాడు కదా! హ్మ్. మన టీ హోమ్స్‌లో కూడా మన ప్లాటు, మన డెవలప్‌మెంటు, మన ప్రైస్ చూసుకోమని చెప్పండి హ్మ్. ఏరియా పరంగా. హ్మ్. పక్కన 4 వెంచర్‌లకి ఎక్కడికైనా పోని, మన హ్మ్. ప్రైస్ మంచిగుండి, డెవలప్‌మెంట్ మంచిగుంటే 100% ఎక్కడికి వస్తారు. మీ కస్టమర్‌కి అదే ఫ్రీడమ్ ఇస్తాం అన్నట్టు. ఇక్కడికి రండి, చూడండి నచ్చితే అలాగే ఈ సిట్యుయేషన్‌లో కూడా హ్మ్. ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ 100 అలాగా అమ్మడం. ఈ మంత్ ఆల్మోస్ట్ 50 ఎకరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇక 50 40 ఉంది. ఏకర్స్ ఈ సిట్యుయేషన్‌లో హైడ్రా అవును. అవును. సిట్యుయేషన్‌లో. హైడ్రా చాలా మంచిది మేడం. రియల్ ఫ్యాక్ట్ అది. చాలా మందికి హైడ్రా గురించి ఐడియా లేదు. కరోనా సిట్యుయేషన్‌లో ఎవ్వరు ల్యాండ్‌లు కొనరు అనుకున్నారు చాలామంది. హ్మ్. కరోనా సిట్యుయేషన్‌లో. హ్మ్. ఈరోజు కరోనా తర్వాత 50,00,000 ఎకరం ఉండేది 3,00,00,000 ఉంది. మీరు కావాలంటే శంకర్పల్లి తర్వాత మొహితాబ్ ఖాన్ గూడ అది మొత్తం కరోనాకు బిఫోరు 50,00,000 పర్ ఎకర్. హ్మ్. కరోనా ఆఫ్టర్ కరోనా అందరికి ఏమనిపించిందంటే ల్యాండ్‌లు కొనుక్కోవాలి. హ్మ్. డబ్బులు ఒకటి కాదు. అవసరమైతే ఒక చిన్న గుడిసేసుకొనైనా ఉండొచ్చు హ్మ్. బయటికి దూరంగా. అవును. అలా అనుకోని చాలామంది అవేర్‌నెస్ వచ్చింది. హ్మ్. అలా ల్యాండ్‌ల మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం స్టార్ట్ చేసినారు అందరూ. అందుకోసమే 50,00,000 ఎకరం ఉండేది 3,00,00,000 వితిన్ 3 మళ్ళీ ఇప్పుడు హైడ్రా వలన ఏందంటే ఎలాంటి ల్యాండ్ పడితే అలాంటి ల్యాండ్ కొనరు ఇంకా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఆహ్, ఎక్కడ తక్కువకొస్తుందని చెరువుల దగ్గరో హ్మ్. లేకపోతే అలాంటి దగ్గర పెట్టుబడి పెట్టరు. హ్మ్. దాన్ని కోసం హైడ్రా వలన ఇక నాకు అవేర్‌నెస్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్‌లో పర్మిషన్ అయితే అవేర్‌నెస్ వచ్చింది. వచ్చింది. కానీ ప్రస్తుతానికి ఇల్లు పోతున్న వాళ్ళు మాత్రం బాధాకరం. మేడం ఆ! బాధాకరం అంటే రియల్ ఫ్యాక్ట్ ఏందంటే హ్మ్. అది కూడా అది నా ఇంటెన్షన్ ఏందంటే కొన్ని రోజులు టైమ్ ఇచ్చుంటే బాగుండేమో. హ్మ్. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఇమ్మీడియేట్‌లీ ఆహ్, ఇచ్చేయకుండా హ్మ్. అందరికి ఒకసారి భయం పుట్టుకుందన్నట్టు. హ్మ్. టైమ్ ఇచ్చుంటే కొన్ని రోజులు ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో లేకపోతే పేదవాళ్ళకి ఇంకో దగ్గర ఇల్లు స్థలాలు కొనేసి ఇచ్చో లేకపోతే గవర్నమెంట్ అలా ఆదుకోవడం. ఎందుకంటే అదే గవర్నమెంట్ పర్మిషన్‌లు ఇచ్చింది. అదే గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఇచ్చింది కాబట్టి హ్మ్. అది గవర్నమెంట్ చేసుంటే హ్మ్. బావుండు. అది చేస్తారని కూడా విన్నాను నేను. హ్మ్. పేదలకు ఇంకో దగ్గర కూడా ఇల్లులు ఇద్దామని ప్లానింగ్‌లో కూడా గవర్నమెంట్ ఉన్నదని విన్నాను. హ్మ్. అది అది గవర్నమెంట్ పాలిసీస్ అది మనకు హ్మ్. తెలీదు హ్మ్. కాబట్టి సబ్జెక్ట్. మీరేం చదువుకున్నారు? మేడం నేను 10థ్ వరకు 2001లో నాది 10థ్ అయింది. హ్మ్. 2001 హ్మ్. ఎప్పుడు ఎంటర్ అయ్యారు ఈ ఫీల్డ్‌లోకి? 2011 ఆల్మోస్ట్ 2011 ఆ మధ్యలో మార్కెటింగ్ అన్నీ చేసిన. మార్కెటింగ్ గురించి నేర్చుకున్న హ్మ్. అందరితోటి. అంటే చాలా కష్టపడ్డాను మేడం. స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత హ్మ్. మేము ఒకటే రూమ్‌లో ఉండే 10/10 రూమ్‌లో ఉండే. ఎందుకొచ్చారు హైదరాబాద్‌కి? జస్ట్ 10థ్ అయిపోయింది. ఏదో అంటే ఉద్యోగం తెచ్చుకున్నారు. నాకు ఇద్దరు అక్కలుండే. అక్కలకి మ్యారేజ్ చేయాలి. నాది కరెక్ట్ 10థ్ 15 సంవత్సరాలు. వాళ్ళకి మ్యారేజ్ చేయాలి కాబట్టి అక్కడ శ్రీకాకుళంలో ఎంత వ్యవసాయమైనా మాదెలా అంటే వర్షాలు పడితే ఆటోమేటిక్ ఫుల్ వర్షాలు పడితే, వర్షాలు పడకపోతే మళ్ళీ ఇది హ్మ్. వ్యవసాయం ఉండదు. హ్మ్. ఆ టైప్‌లో ఉండేటప్పుడు ఎవరో చెప్పినారు హైదరాబాద్ ఎళ్తే ఏదో ఒకటి వర్క్ చేసుకుంటే హ్మ్. ఒక సంవత్సరానికి ఓ 1,00,000 ఏదో హ్మ్. సంపాదించుకుంటే సంవత్సరం మొత్తంలో ఐదుగురం కష్టపడితే ఇద్దరు అక్కలు, నేను, అమ్మ, నాన్న కష్టపడితే ఈ రూ. 1,00,000 ఒక అక్క మ్యారేజ్ చేయొచ్చు. అలా అనుకుని హైదరాబాద్‌కొచ్చిన. హ్మ్. ఎందుకంటే నాకు కూడా ఆ తపనుండేది. ఇద్దరు అక్కలు వాళ్ళకి మ్యారేజ్ ఎట్లా చేయాలి? ఆ టైప్‌లో ఉండే నాకు. హ్మ్. అలా వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఒకతను హౌస్ కీపింగ్ వర్క్ చేస్తావని అడిగాడు. హ్మ్. హౌస్ కీపింగ్ అంటే ఏదో అంతా నేనే చూసుకోవాలి కదా! కీపర్ అంటే అలా హ్మ్. అనుకోని హ్మ్. హ్మ్. హౌస్ కీపింగ్ నాకు తెలీదు హౌస్ కీపింగ్ హ్మ్. అంటే ఏంటనేది. హ్మ్. హ్మ్. అది టాబ్లెట్స్ కంపెనీ అది ఎస్‌పీ2 అని ఉప్పల్లో ఉండే. నేను ఫస్ట్ రావడమే రామంతపురంకొచ్చిన. హ్మ్. ఆ ఎస్‌పీ కంపెనీకి వెళ్ళంగానే ఆయన బకెట్, మాఫర్ ఇచ్చిండు నాకు. హౌస్ కీపింగ్ అంటే ఏమనుకున్నావు తొడాలన్నాడు.
హ్మ్. అన్ని తోడ మాఫర్ బకెట్ ఇచ్చి వాటర్ ఇచ్చి మాపు ఇది అది ఇచ్చాడు. ఆ! ఇచ్చి, ఆ! 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 అరే ఇది నేను చేయను, యాక్చువల్గా మేము నాయుడుసం, కాపులం మేము. హ్మ్. అరే మా ఊర్లో మేము నాయుడులం అంటే మీ కాపులం అంటే ఇదేంది అనుకొని, హ్మ్. వద్దండి నేను ఇది చేయను అనుకొని వచ్చేసిన. హ్మ్. సరే ఇది కాకపోతే అన్ని కంపెనీలకు పోయినా జనరల్గా హ్మ్. వేకెంట్ ఏమైనా ఉందా అని అన్ని కంపెనీలకు వెళ్ళి అడిగేవాడిని పని కోసం. హ్మ్. అలా ఒక చాక్లెట్ కంపెనీ వాడు, ఉందండి వేకెంట్ ఉంది మీరు వస్తామంటే రావచ్చు అన్నారు. హ్మ్. అయితే సరే అనుకుని ఒక చాక్లెట్ కంపెనీకి పోయినా. హ్మ్. చాక్లెట్ కంపెనీకి పోతే కరెక్ట్ పోవడమే 50 కేజీల బస్తా చక్కెర, అక్కడ చక్కెర వాడతారు చాక్లెట్‌లో. హ్మ్. హ్మ్. చక్కెర బస్తా నా భుజం మీదకి ఎక్కి 5 ఫ్లోర్‌లు పైకి ఎక్కమని, అలా ఒక 10 బ్యాగులు మోసాంట. భయమేసింది. ఏంది ఇంత కష్టం అనుకోని ఓ 2 రోజులు చేసినా మానేసిన. హ్మ్. అలా కొన్ని కంపెనీలు చేసి ఒక ఫ్రెండ్ అడ్డ మీద అంటారు. పనోళ్ళు, కూలోళ్ళు అడ్డ మీద పోయి అక్కడ నిల్చుంటే మనకి ఏదైనా అవును. పనికి ఆ! ఆ! తీసుకుపోతారు. అవును. అలా హ్మ్. కూడా పోయినా. ఒక సిమెంట్ బ్యాగులు మోయడానికి అనుకోండి. అట్లా అంటే ఏదో ఒకటి చేయాలి. నాకేందంటే జనరల్‌గా ఏదో ఒకటి చేయాలని తపనుండే చిన్నప్పటి నుండి. ఏదో ఒకటి నేను చేయాలి, సాధించాలి. మనిషై పుట్టామంటే దేవుడు మన భుజం తట్టి చెప్పాలంట, "ఏం బతుకు బతికినావురా నువ్వు? నీ లైఫ్ ఏంది?" నువ్వు అంటే ఒక అలజడిలాగా ఉండాలన్నట్టు. చూడండి, ఒక వాటరు సెలయేరులో వచ్చేటప్పుడు ఫ్రెష్‌గా ఉంటది. హ్మ్. అదే వాటర్ పాండ్‌లో ఉంటే మురికి అలా ఉంటది. హ్మ్. ఒక మనిషి జీవితం కూడా అంచెలంచెలు ఏదో ఒకటి చేస్తుంటే దేవుడు మనకు సహకరిస్తాడు. హ్మ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనెప్పుడు అది ఆధ్యాత్మికంగా అమ్మ నాన్నల నుండి అనుకోండి, వాళ్ళు చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు ఎక్కువ నాకు. హ్మ్. ఆ హ్మ్. కథలు మైండ్‌లో ఊహించుకుండేవాడిని అట్లా. కానీ ఆహ్, భయమేయలేదా? ఇంత పెద్ద సిటీ, శ్రీకాకుళం చిన్న ప్రాంతం, హ్మ్. అందరూ తెలిసిన వాళ్ళే. అవునవును. ఇక్కడొస్తే పెద్ద ప్రపంచం. ఎవరికెవరికి సంబంధం ఉండదు. హ్మ్. చదువు అంటే 10థ్ క్లాసే అవును. చేతిలో. అవును. ఎట్లా ఈదగలను ఈ ప్రపంచాన్ని, ఈ సముద్రాన్ని అనిపించలేదా? అంటే ఒక్కొక్కసారి భయమనిపిస్తది జనరల్‌గా. కానీ తప్పు చేయనప్పుడు మేడం రియల్ చెప్తానా, తప్పు చేస్తుంటేనే భయమనిపిస్తది రియల్‌గా. తప్పు చేయనప్పుడు 100% మాట్లాడొచ్చు. నేను తప్పు చేయలేదు కాబట్టి స్ట్రాంగ్‌గా ఉంటాం. హ్మ్. 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 తప్పు చేస్తే లోపల కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంటది. నేను చేసినా కదా తప్పని. రియల్ ఆహ్, ఎస్టేట్‌లో తప్పులు, ఒప్పులుంటాయా? 100% ఉంటాయి మేడం. రియల్‌గా తెలుసో తెలియకో నా నుండి కూడా తప్పులు జరగొచ్చు. అది తెలిసి తెలియక చాలా ప్రాబ్లమ్ జరిగినాయి. చాలా ఇబ్బందులు పడినా, చాలా అంటే ఆహ్, అంటే నా స్లాంగు హ్మ్. ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా శ్రీకాకుళం భాష, హ్మ్. యాస. హ్మ్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ అలా ఉంటారు ఆల్మోస్ట్. హ్మ్. ఆ యాస అలా వస్తది. హ్మ్. అట్లా అంటే ఈళ్ళు అక్కడోళ్ళు కదా! ఆంధ్ర అది అప్పుడుండే. ఈ హ్మ్. నిజం చెప్పాలంటే, ఇంకొకటి చెప్పాలంటే, హ్మ్. ఇంకా ఆంధ్రలో ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడమేమో గానీ, ఇక్కడ తెలంగాణలో చాలా ఎగ్జాక్ట్‌లీ. పవర్‌ఫుల్ మనుషులు నిజంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్‌లీ. ఆంధ్రాలో ప్రేమ ఒకరికొకరు హ్మ్. హెల్ప్ చేసుకోవడం అనేది చాలా అరుదుగా ఆ! జరుగుతది. ఎవరో ఎవరు ఒకరు తప్పించేదో గాని హ్మ్. చాలామంది ప్రాణం పెడతారు తెలంగాణలో. తెలంగాణ అది ఒక వాళ్ళు ఏదైనా మొహం మీద అంతే. చెప్తారు. అంతే చెప్తారు. నేను ఆంధ్రా 100% నుండే. కానీ అవునండి. ఇక్కడికొచ్చాక నేను గమనించింది గూడా అదే. నాకు అదొక ప్లస్ పాయింట్ నాకు. హ్మ్. మళ్ళీ ఏదైనా ల్యాండ్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే, ల్యాండ్‌లోకి రావడానికి 10 సంవత్సరాలు నాకు పట్టింది. అంటే 2001 నుండి 2011కి రావడానికి హ్మ్. మార్కెటింగ్ మీద, దాని మీద నేను గ్రిప్ సంపాదించుకున్నా. నేను 2005లో ఒక మూవీ చూసిన మేడం. హ్మ్. 'గజినీ' మూవీ. మీరు హైదరాబాద్ వచ్చింది 2010లోనో ఒకటే ఒకటి 2001లో 2001లో వచ్చింది. 2011లో రియల్ రియల్ ఎస్టేట్‌లోకొచ్చారు. హ్మ్. ఎస్టేట్‌కొచ్చింది. హ్మ్. 'గజినీ' మూవీ చూసిన. హ్మ్. ఆ 'గజినీ' మూవీలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. హ్మ్. అప్పుడు నాకు బైక్ కూడా లేదు జనరల్‌గా. హ్మ్. ఆ సంజయ్ రామస్వామి క్యారెక్టర్ చూసి, అరే! ఇలాగుంటే బావుంటది. అంటే ఆయనేంది సింపుల్‌గా ఉంటాడు. మీరు ఇంతకుముందు సింపుల్ గురించి మాట్లాడుతారు కాబట్టి ఆ! నేనిప్పుడు దాని గురించి అడుగుతాను. చెప్పండి. చెప్పండి. ఆ! అయితే ఆయన సింపుల్‌గా ఉంటాడు. ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ మంచి సూటేసుకొని ఆయనకి ప్రొటెక్టింగ్‌గా హ్మ్. నిల్చుంటారు. హ్మ్. అది బావుంది. మళ్ళా ముందు 5 కార్లు, వెనక 5 కార్లొస్తుంటాయి ఆయన కారెళ్తుంటే. హ్మ్. ఇది ఎప్పటికైనా చెయ్యాలి అని ఆ రోజు డ్రీమ్ పడాను. సినిమాలు కూడా తప్పేం కాదు మేడం. డ్రీమ్ క్రియేట్ చేస్తాయి. అంటే ఇలాగుండాలి. హ్మ్. అలాగని ఏదో హ్మ్. హ్మ్. స్మగ్లర్ అలా హ్మ్. కాదు. హ్మ్. ఈ టైప్‌లో చేసుకుంటే అంటే కష్టపడి పైకి రావచ్చు. అలా అని ఆ థీమ్ నాకు నచ్చింది ఆ రోజు. కానీ ఆ థీము మేము 2015లో హ్మ్. మా ఊరెళ్ళినప్పుడు ముందు 5 కార్లు, వెనక 5 కార్లు మా టీమ్ తోటి మేమెళ్ళాం అన్నట్టు అబ్బా! శ్రీకాకుళం. ఆ! అంటే ఆ రోజు అందరూ చెప్పిన నేను ఈ డ్రీమ్ 2005లో అనుకున్నాను. అందరూ చెప్తుండాను. నేను ఇది కారు కొనక ముందే కారు కొంటాననేవాడిని. హ్మ్. కారు కొనక ముందే నేను పలానా టైంకి కారు కొంటా. అంటే అప్పుడేమో ఏంటి మీ ఫస్ట్ కారు? ఇండిగో. హ్మ్. ఇండిగో ఏ స్టార్ట్ ఇయర్‌లో? 2009. హ్మ్. హ్మ్. 2009లో ఇండిగో హ్మ్. తీసుకున్నా. హ్మ్. ఆ తర్వాత చాలా కార్లు అలా ఇప్పుడు ఏ చేసుకుంటూ కారు వాడుతున్నారు? ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్. హ్మ్.
సెవెన్ సీటర్ అది హ్మ్. జిఎల్ఎస్ అనుకుంటా. హ్మ్. అంతే. బెంజ్‌లో వాడాలండి సైడ్ అంతే. ఆ బెంజ్ కార్‌కి ఒక ఇది ఉంది మేడం. హ్మ్. నేను కొని కూడా 1 ఇయర్ అవుతుంది మేబీ. హ్మ్. 1 ఇయర్‌లో 70,000 కిలోమీటర్లు తిరిగిన. హ్మ్. 70,000 కిలోమీటర్లు. హ్మ్. ఎవరైనా బెంజ్ కొంటే ఇంట్లో ఏదైనా పార్టీలకెళ్తారు. "మీ సార్ ఏం చేస్తారబ్బా?" అంటాడు మా డ్రైవర్‌కి అడిగినారట ఆ! సర్వీస్ చేసినోళ్ళు. ఇన్ని అంటే 1 ఇయర్ కూడా కాలే. ఇంకా ఇందులో మధ్యలో కొద్దిగా మేము టూర్‌కని అక్కడికి ఇక్కడికి పోతుంటా. హ్మ్. "మీ సార్ ఏంది? ఏం చేస్తాడు అట్లా?" అంటే నేను ఒక ల్యాండ్ చూడడానికి 100 ల్యాండ్‌లు చూస్తే ఒక ల్యాండ్ సెలెక్ట్ చేస్తా. నేను కొనేటప్పుడు ఎవరికైనా నేను కస్టమర్‌కి అమ్ముతా కదా హ్మ్. ల్యాండు. హ్మ్. ఈ ల్యాండ్ కస్టమర్‌కి అమ్మకముందు నేను కొంటాననుకోండి, హ్మ్. మరి కొన్ని అప్పుడు ఒకవేళ కస్టమర్‌కి అమ్మలేదనుకోండి, హ్మ్. ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటది? నా దగ్గర ఉంటది. హ్మ్. మరి నా దగ్గర ఉన్న ల్యాండ్ పెరగల కదా! హ్మ్. నేను ఎలాంటి పడితే అలాంటి ల్యాండ్ ఎందుకు కొనాలి? ఆ హ్మ్. ఉద్దేశంతోటి ఒక 100 ల్యాండ్‌లు సెర్చ్ చేసి ఒక ల్యాండ్ సెలెక్ట్ చేస్తా నేను. హ్మ్. ఆ తిరగడానికే రోజుకి నాకు నిజంగా మా డ్రైవర్ గ్రేట్ నిజంగా. హ్మ్. ఎందుకంటే ఆయన ఎనీ టైము ఏ టైం కావాలంటే మాకు మేముండే ముందు సర్వెంట్ క్వార్టర్ ఉంటది. ఆ హ్మ్. సర్వెంట్ క్వార్టర్‌లో డ్రైవర్ ఉంటాడు. అర్ధరాత్రి స్టార్ట్ అవ్వాలంటే స్టార్ట్ అవుతది. అంత మా డ్రైవరు. హ్మ్. నాకదొక అదృష్టం. మాకుండే నా ఫ్రెండ్స్ అనుకోండి, నా టీమ్ అనుకోండి, మంచి హ్మ్. వెల్ విషర్లు అంటే నా గ్రోత్ కోరుకుంటారు. వైకుంఠరావు ఉండాలి. అంతే ఆ గుండె బతకాలిరా అని ఒక సామెత ఉంది గదా! నిజంగా ఆ! అదే డైలాగ్ అది. రియల్ ఎస్టేట్‌లో అంత ప్యూర్ స్నేహం పాసిబులా? అంతా మేడం ఇక డబ్బులే కనిపిస్తాయి. అవునవును. ఇక మోసం పోయినా, ఉంటది మేడం. వచ్చినా మీ దగ్గర డబ్బులున్నాయని తెలుసు మేడం నాకు అందరికి. చాలా మంది మోసం చేసినారు. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నా. ఒక 10 మంది ఫ్రెండ్స్‌ని మనం నమ్మితే, ముగ్గురు మోసం చేస్తారని కూడా నాకు తెలుసు. హ్మ్. ఆళ్ళు అక్కడితోటి అక్కడ కట్ అవుతారు. ఏడుగురు మంచోళ్ళు దొరుకుతారు. మనం నమ్మేటప్పుడు అందరిని నమ్మకపోతే, అందరిని దొంగల్లాగే మనం చూస్తే, ఎప్పుడు మనం ముందుకొస్తాం? ఎప్పుడు బాగుపడతామని నా సిద్ధాంతం. తెలిసి అలా మోసపోవడం ఆ ముగ్గురు చేత కూడా ఓకేనా మీకు? అంటే అర్థమవుద్ది. దూరం కొద్ది ఆటోమేటిక్ మళ్ళీ ఇంకొకటి మేడం. మన మనసులో ఎటువంటి కలవసం లేకపోతే హ్మ్. ప్రకృతి ఆటోమేటిక్ దూరం చేస్తది. అందులో డౌటే అవును. లేదు. హ్మ్. నేను నమ్ముతా నేను నమ్ముతా. హ్మ్. మనం యూనివర్సల్ మనకు 100% సపోర్ట్ చేస్తది. మనకి ఏదైనా నా దగ్గరికి మేడం వైకుంఠం అది కొడతా, ఇది కొడతా అంటే రియల్ ఎస్టేట్‌లో అంతా ఇలాగే హ్మ్. ఉంటది. హ్మ్. నన్ను చూడంగానే కంట్రోల్ అయిపోతారు ఎవరైనా సరే. నిజంగా ఆ పవర్ ఎలా దేవుడు మా అమ్మ, నాన్న ఇచ్చిన ఆ బాడీ ఇది హ్మ్. నన్ను చూడంగానే కూల్ అవుతారు అంతే. ఎంత 100 మందొచ్చిన రోజు కూడా నా మీదకుంది. అది చేస్తా. అంటే నేను దేనికి తప్పుకి నేను ఖండిస్తా. ఇది తప్పు, ఇది రైట్ అంట. తప్పన్నప్పుడు కొంతమందికి నచ్చదు. నచ్చకపోయినా నేను నిలబడతా. ఇది తప్పు తప్పే. రియల్ నేను ఎస్టేట్, రౌడీయిజం హ్మ్. 2 సినానిమస్‌లనమాట. అదంటే ఇది, ఇదంటే ఇది అని హ్మ్. జనాలందరికీ అనిపిస్తది. హ్మ్. మీరేమో అలాంటిది మీ దగ్గర జరగదు. హ్మ్. అలాంటి నా మీదకొచ్చినా నన్ను చూసి ఆగిపోతారని. ఎలా సాధ్యం? ఎలా సస్టైన్ అవ్వగలరు ఇక్కడ? ఎలా ముందుకు రానిచ్చగలరు ఇలాగా? అంటే మాటలతోటే 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది మేడం. రియల్ ఫ్యాక్ట్ ఇది. వచ్చిన వాడు ఆశించే వస్తాడు గదా! మీ 100%, మీదకొచ్చిన వాడు. మీరు 100%. మాటలతో ఎట్లా అదే ఒప్పించేస్తారు? ఆ మాటలతోటి 90%. హ్మ్. తరువాత అంటే మీకు సిద్ధాంతం ఐడియా ఉండొచ్చు. హ్మ్. సామ, వేద, దాన, దండోపాయ. హ్మ్. హ్మ్. 100% మేడం. 90% ప్రాబ్లమ్ మొత్తం సాల్వ్ అయిపోద్ది మాటలతోటే. లేకపోతే నీకీ ప్రాబ్లమ్ ఉంటది, నాకు భేదం. బాబు ఇది జరిగినందుకు నీకీ నష్టం ఉంటది, నాకీ నష్టం ఉంటది. డిఫరెన్స్ చూపించగలగాలి. హ్మ్. తర్వాత దానం పోరా అనుకోని వదిలేసేయాలి. హ్మ్. కొంచెం ఎంతో కొంత ఇచ్చి. హ్మ్. అది ఇనకపోండనుకోండి తిరగబడాలి. అది ఆ డౌటే లేదు. అక్కడ నేను నంబర్ 1, 1% అయితే అది హ్మ్. ఆ 1% 100%తో సమానం. ఆ హ్మ్. 1% పవరు హ్మ్. ఆ 100%తో సమానం అని చెప్తా. హ్మ్. అంతే. ఆ 1% ఉంటది నాకు కోపం కూడా. మళ్ళీ ఎంబడే కరిగిపోయి పోనీలే లైట్ తీసుకుంటా. ఈ జనం చాలా చిన్నది మేడం. ఇది చాలా మందికి ఇచ్చిపోవాలి. ఏదో ఒకటి ఇచ్చిపోవాలి మన దేశానికి. నాకు అందుకోసం చిన్నప్పుడు నేను హాస్టల్‌లో చదువుకున్నా. ఎయిత్ హ్మ్. క్లాస్‌లో మా వార్డెన్ చెప్పినారు. హ్మ్. దేశం ఏమిచ్చిందని దూషించెడు దోషం. దేశానికి ఏమిస్తే తీరని రుణ శేషం. హ్మ్. బ్రతికిచ్చిందెవరు? మెతికిచ్చిందెవరు? ఆకాంక్షలకు ఆధారం చూపిచ్చిందెవరు? కాలి గోరు గాయపడితే కంటి నీరు తిరగదా? హ్మ్. వేరు చివర చీడ పడితే చిగురు నేల కొరగదా? చెట్టు వేలు చివర చీడ పడితే చిగురు నేల కొరుకుతది. హ్మ్. ప్రాంతం ఏదైనా, భాషలు వేరైనా దేశమంతా ఒక్క దేహమన్న స్పర్శ పోరని అప్పుడు మా వార్డెన్ చెప్పినాడు నాకు. అంటే ఏదో ఇప్పుడు దేశం ఏమిచ్చింది నేనేమివ్వాలి దేశానికని అనుకున్నోడు ఎప్పుడైనా పైకొస్తాడు మేడం. నేనివ్వాలి. నేను నా జనాలకివ్వాలి. నా నా ఫ్రెండ్స్‌కివ్వాలి. నేనేదో చూపించాలి అని నాకు తపన ఉండాలి.
నేను అందుకోసమే కస్టమర్లకి ఒకటే నేను చెప్తా, నా దగ్గర ఉండే కస్టమర్లు 100% సాటిస్ఫాక్షన్. అంత బాగా ఆళ్ళకి ఒకటి ఏదో ఇప్పుడు ఇచ్చినాను అనుకోండి, మంచిగా డెవలప్‌మెంట్ చేసినాను అనుకోండి. ఆఫ్టర్ నాకు ఒక 10 ఇయర్స్ ఈ కస్టమర్లే నన్ను కాపాడతారు. వైకుంఠం ఇంకో వెంచర్ చేయి. అది నాకు నా టార్గెట్ అంతా నెక్స్ట్ ఏందంటే, నేను ఒక 100 ఎకరాలు ఎక్కడైనా మంచి వెంచర్ ఏస్తుంటే 100 ఎకరాలో 1500 ప్లాట్‌లొస్తాయి. 200 గజాలు ఏసుకుంటే 1500 1400. నాకు ఒక 5000 మంది అప్లికేషన్ పెట్టుకోవాలి నా టార్గెట్. నాకు ప్లాట్ కావాలి మీ దాంట్లో అని. అంటే ఆ రేటు, ఆ ప్రైస్, ఆ లొకేషన్ అంత బెస్ట్ ఇద్దామనే కస్టమర్‌కి నా డ్రీమ్. హ్మ్. దానికోసం సర్వీస్ ఓరియెంటెడ్‌లో మనం చేద్దామా, కస్టమర్‌కి అది ఇద్దాము. అలా నా తపన. రియల్ అంతే. ఎస్టేట్, సర్వీసు హ్మ్. ఈ 2 అసలు ఆపోజిట్ పదాలు. దాంట్లో మీరు ఇంక్లూడ్ చేశారు. లెస్ ప్రాఫిట్ ఫస్ట్ నుంచి అదే పెట్టుకున్నారు ప్రిన్సిపల్. హ్మ్. ఇప్పుడు మీరు ఎంత కాదన్నా 100,00,00,000 పైనే సంపాదించారు. ఇప్పుడు పెట్టుకున్నారా? అంటే జోబు నిండిన తర్వాత లెస్ ప్రాఫిట్ అనుకోవడం వేరు. కరెక్ట్ మేడం. స్టార్టింగ్‌లో వేరు. 100% మేము స్టార్టింగ్‌లో 500కి అమ్మింది 6,000 అయింది ఈరోజు. రూ. హ్మ్. 500 గజం అమ్మింది. హ్మ్. 7,000కి అమ్మింది 12,000 అయింది. ఎగ్జాంపుల్‌కి. హ్మ్. వాళ్ళకి పెరిగిన తర్వాత మేము ఎట్లా అంటే, ఎటువంటి లొకేషన్‌లో డబ్బులు పెడితే బావుంటదో ముందే పెడతాను. ఇప్పుడు యాదగిరిగుట్ట రాకముందే నాకు ఐడియా ఉంది. 2012లో ఆలోచించిన తెలంగాణ ఫ్యూచర్‌లో వస్తది. ఎప్పుడైనా రేపు పొద్దున్న తెలంగాణ వచ్చినాక యాదగిరిగుట్ట సరౌండింగ్ మొత్తం డెవలప్‌మెంట్ అవుతది. హ్మ్. ఎందుకంటే యాదగిరిగుట్టకు ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది హ్మ్. సపోజ్‌కి తెలంగాణకు కావాలి గదా! హ్మ్. యాదగిరిగుట్ట అనేది పెద్ద టెంపుల్ తెలంగాణలో ఉంది. ఆ ఏరియా డెవలప్‌మెంట్ అవుతదని మేము 4, 5 లక్షల ఎకరం ఉన్నప్పుడు ఎంటర్ అయినా. హ్మ్. 5,00,000, 10,00,000 ఎకరం ఉన్నది ఈరోజు ₹1,00,00,000 ఉంది ఆ ఏరియాలో. ఎక్కడైనా సెర్చ్ చేయండి. 5,00,000 ఎకరం ఉన్నది. ₹1,00,00,000 అయింది. ఎనీ ఏరియా ఆల్‌మోస్ట్. అలాంటప్పుడు మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ మేడం కరెక్ట్ రైట్ టైమ్‌లో, రైట్ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. ఇప్పుడు ఇంకోటి మేడం, జనరల్‌గా నేను ధొలేరాలో స్టార్ట్ చేసిన. హ్మ్. గుజరాత్‌లో ధొలేరాలో సౌత్ ఇండియాలో ఫస్ట్ నేనే అనుకుంటా టీ హోమ్స్ కంపెనీ. హ్మ్. ధొలేరాలో ఎందుకు స్టార్ట్ చేసినారని మీరు అడగొచ్చు హ్మ్. నాకు క్వెషన్. హ్మ్. నరేంద్ర మోడీ గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అది ధొలేరా. హ్మ్. 2,27,000 ఎకరాలతోటి ఒక స్మార్ట్ సిటీ, ఇండియాలో బిగ్గెస్ట్ స్మార్ట్ సిటీ కడతాడు హ్మ్. నరేంద్ర మోడీ. హ్మ్. అది ఏంది ఆ స్మార్ట్ సిటీ ఇదంటే, సపోజ్‌గా అందులో ఒక కంపెనీ సెమీ కండక్టర్ టాటా వాళ్ళది ఒకటొస్తుంది హ్మ్. ప్రాజెక్ట్. హ్మ్. ఈ సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఫ్యూచర్‌లో మన సెమీ కండక్టర్ల మీద వేరే తాయివాన్, చైనా, సింగపూర్ వాటి మీద డిపెండ్ అయినాం. హ్మ్. ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు కొన్ని ఫోటోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. హ్మ్. మీకు అన్నీ తర్వాత చూపిస్తా. హ్మ్. ఆ సెమీ కండక్టర్ తయారయ్యేది 2,27,000 ఎకరాల్లో ఒక కంపెనీ వస్తే, అలాగే ఇంటర్నేషనల్ హబ్‌ని ధొలేరా చేస్తారు. హ్మ్. ఆ ఇంటర్నేషనల్ హబ్ అనేది మనకిప్పుడు దుబాయ్ ఏదో ఇంటర్నేషనల్ హబ్ అంటున్నాం. హ్మ్. లేకపోతే సింగపూర్ అంటున్నాం. మరి ఇండియాలో ఏది? బాంబే చూసుకుంటే అంత ల్యాండ్ లేదు అక్కడ. మొత్తం ఒక సైడు సముద్రం అనుకోండి, అంత ల్యాండ్ లేదు హ్మ్. బొంబాయి. రేట్లు కూడా విపరీతం. ఇప్పుడు ధొలేరాలో ఒకే దగ్గర 2,27,000 ఎకరాలు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలకి, సపోజ్ రెనోవా, టెస్లా, హ్మ్. ఇవన్నీ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అక్కడికి. అలా 500 కంపెనీలు వస్తున్నాయి. ఒక్కొక్క కంపెనీకి 20,000 మంది ఎంప్లాయీస్ చేసుకున్న 500 మందికి ఎంత ఎంప్లాయ్‌మెంటు. అలాంటి ఏరియాలో ఇప్పుడు నేను కొన్నాను. మొన్నే లేటెస్ట్‌గా ఒక 1 క్రోర్ వరకు పడింది పర్ ఎకర్. హ్మ్. ఇప్పుడు 180 అంటారు అక్కడ. కరెక్ట్ రైట్ టైమ్‌లో రైట్ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేటోడు విజన్ ఉన్నాడు. మేము దానికి విజనరీ విస్తా అని పెట్టాం పేరు హ్మ్. ధొలేరా. అయితే మరి నేను ధొలేరాలో పెడితే ఇక్కడ కొంతమందికి చెప్తే అర్థం కాదు. ధొలేరా అంటే ఏంది అని అర్థం హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. ధొలేరా గురించి యూఎస్‌లో ఉన్నోళ్ళకి అర్థమైద్ది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇండియాలో అని ఒక ఐడియా ఉంది. యూఎస్‌లో హ్మ్. ఉన్నోళ్ళు నా క్లయింట్స్ ఇప్పుడు రైట్ నౌ ఉన్నారు. నేనేం ఆలోచించానంటే, నాకు నేషనల్ వైస్ కస్టమర్ కావాలని హ్మ్. దుబాయ్‌లో ఆఫీస్ మేము పెట్టి, దుబాయ్‌లో తెలుగు వాళ్ళు అనుకోండి, తెలుగు వాళ్ళకి చెప్తాను, మన తెలుగు వాళ్ళు చాలామంది కొన్నారు. నెక్స్ట్ నార్త్ ఇండియన్స్, గుజరాతీ, వీళ్ళందరూ కూడా ధొలేరాలో పెడతారు. అందరూ ఇక్కడి నుండి దుబాయ్‌లో పెడతారు హ్మ్. జనరల్‌గా. హ్మ్. మనమేందంటే దుబాయ్ నుండి ఇక్కడ మీరు కొనుక్కోండి బెస్ట్ మీకు ప్లాట్లు. మన ఇండియా కూడా బాగా తయారవుద్ది. మనం అన్నాం కదా ఇంతకుముందుల, హ్మ్. దేశానికి ఏం చేస్తే బెటర్ అని. మనమే కొంతవరకు మన ఇండియా గురించి ఏదో మన ఇండియాలో అదవుద్ది, ఇదవుద్ది. మన ఇండియా బాగుండాలి. మన ఇండియాలో కూడా దుబాయ్‌లా తయారవ్వాలని కోరుకోవాలి. అలా నాకొక డ్రీమ్ ఉంది మేడం. హ్మ్. బుర్జ్ ఖలీఫాలో ఒక ప్లాట్ కొనాలని చాలామంది అంటారు. హ్మ్. నేను బుర్జ్ ఖలీఫా కట్టాలని ఒక డ్రీమ్‌లో అంటాను. కల్లో కూడా దరిద్రం ఎందుకు అంటున్నాను నేను. అదే. రియల్ యాహ్! ఏమో నా ఏజ్ 39, ఇప్పుడు 38, 39 నా ఏజ్. హ్మ్.
రేపొద్దున్న బుర్జ్ ఖలీఫా కట్టడానికి నాకు మంచి మంచి ఇన్వెస్టర్లు నువ్వు ఉండు నేను అనొచ్చేమో. హ్మ్. కస్టమర్లు కూడా నాకు ఇవ్వచ్చేమో ధైర్యం. నాకు ఒక ఫ్లాట్ కావాలి నీ దాంట్లో అంటే. హ్మ్. ఇక్కడ 100 ఫ్లోర్ బిల్డింగ్ ఒక ఐకాన్ కట్టకూడదని ఏమైనా రాసి లేదు కదా! లేదు. హ్మ్. కడతానేమో. హ్మ్. అందుకోసం డ్రీమ్ అలా బిగ్‌గా అంటే డ్రీమ్ ఎందుకు నేను చేస్తానంటే మేడం, నార్మల్ జీవితం గడపడానికి కష్టపడాలి. హ్మ్. సక్సెస్ అవ్వడానికి కష్టపడాలి. అదేదో సక్సెస్ అయిపోతే అయిపోయింది గదా! అయిపోయింది. సింపుల్. దీనికి కష్టం. నార్మల్ జీవితం అంత ఈజీయా? ఈజీయే కాదు. పెళ్ళాం అడుగుతది. అది తీసుకొచ్చినావా? ఇది తీసుకొచ్చినావా? అన్నీ అంటది గదా! అదేదో కష్టపడితే ఇవన్నీ నథింగ్ మనకు గదా! నేనెక్కువ అందరికి ఇదే చెప్తా. ఎక్కడైనా యుద్ధంకెళ్ళేటప్పుడు హ్మ్. చిన్న చిన్న దానికి యుద్ధంకెళ్ళకూడదు. ఏది హ్మ్. చెమ్మలపిల్లో ఇప్పుడు సపోజ్‌కి అడవికి వేటకెళ్ళామనుకోండి. హ్మ్. చెమ్మలపిల్లో లేకపోతే చిన్న చిన్న వాటికి హ్మ్. వేటకెళ్ళే కంటే సింహంకి వేటకెళ్తే అన్ని ఆయుధాలు సింహంకి తగ్గట్టు ఆయుధాలు పట్టుకొని ఎళ్తాము. అదే చెమలపిల్లి చిన్నదానికెళ్తే సింహం వచ్చేద్ది ఎక్కడేదో భయపడతాం. అంతే కదా జనరల్‌గా. హ్మ్. ఎళ్ళిందేదో బిగ్‌గా ఆలోచించితే కనీసం ఎక్కడో ఒక దగ్గర స్టిక్ ఆన్ అవుతాం మనం. ఒక కష్టపడ్డం అంటే ఏంటి? రియల్ ఎస్టేట్‌లో కష్టం. రియల్ ఎస్టేట్ ఎనీ ఫీల్డ్ మేడం. కష్టమంటే నేను మీ రియల్ దాంట్లో ఎస్టేట్ గురించి చెప్పండి. ఇప్పుడు కాదు. ఒక కస్టమర్‌ని ఒప్పించడం అనేది హ్మ్. మీరెప్పుడు అనుకోలేదా? నాకు ఆ స్కిల్ ఉంది అసలు ఒప్పించగలనా అని స్టార్టింగ్‌లో? మేడం ఒకటి మేడం. నేనొక్కటి నేర్చుకున్నా హ్మ్. జనరల్‌గా. ఎక్కడైనా మార్కెటింగ్ చేయాలంటే 10 మందిని కలిస్తే ఒకరో ఇద్దరో మన బాధైనా అర్థం చేసుకొని తీసుకుంటారు మేడం. ఈ 10 మంది దగ్గరికెళ్ళడానికి ఓపిక ఉండదు. వాళ్ళకి చెప్పడానికి ఈళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. అందుకోసం మార్కెటింగ్‌లో ఇబ్బంది పడతారు. సపోజ్‌కి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక నత్తిగా మాట్లాడే వ్యక్తి భగవద్గీతలు అమ్మాలని ఆళ్ళ ఇంట్లో 4 భగవద్గీతలు అమ్మితే ఇంట్లోకి ఒక రూ. 500 వస్తది. 5 భగవద్గీతలు అమ్మితే ఒక భగవద్గీతకి రూ. 100. హ్మ్. 5 భగవద్గీతలు అమ్మితే 500 వస్తాయి. ఈ 500 వస్తే ఇంటి మొత్తం ఫుడ్‌తో తింటరు హ్మ్. సపోజ్. హ్మ్. ఆయన ఏం చేస్తాడంటే, ఆ భగవద్గీతలు రోజు మొత్తం తిరిగితే ఒక్కొక్క బాగా మాట్లాడినోడు ఒకటి కూడా అమ్మడు. హ్మ్. ఈయనేమో ఐదో, పదో అమ్ముతాండు. నత్తిగా మాట్లాడతాడు. ఆయన తపనంతా ఒకటే ఉంది ఆయన మైండ్‌లో. ఒక భగవద్గీత అమ్మితే నాకు రూ. 100 వస్తుంది. నా పెళ్ళాం, పిల్లలకి నేను పోషించాలి. ఆ తపనతోటి ప్రతి కస్టమర్ దగ్గరికి పోయి సార్ ఇది భగవద్గీత. ఇది కొనుక్కుంటే మీ లైఫ్‌లో మంచి జరుగుతుంటది. చదవండి కొనుక్కొని. ఇన్ కేస్ మీరు కొనలేకపోతే నేను చదివి మీకు వినిపిస్తా అంటాడన్నట్టు. అంటే ఒరేయ్ నాయనా నాకు చదవడం కాదు అది ఎంతో చెప్పు 500 కొనుక్కోను. అంటే వాడి తపనంతా నత్తని అనుకోలే అక్కడ. ఆయన తపనంతా ఏందంటే నేను అమ్మాలి ఒక భగవద్గీత అమ్మితే ఒక రూ. 100 వస్తది. ఆ వస్తే నేను నా ఫ్యామిలీకి అనుకున్న ఉంటది. మార్కెటింగ్ కూడా అంటే మార్కెటింగ్ పెద్ద మ్యాటర్ కాదు మేడం. కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. కస్టమర్‌కి ఇచ్చేటోళ్ళకి ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే మేడం కళ్ళమ్మడానికి అక్కడికి ఎక్కడికి తిరగక్కర్లే. అక్కడికెళ్తారు. హ్మ్. పాలమ్మడానికి ఇంటింటికి తిరగలే. ఓ మంచి పని ఏదైనా చెప్తే కస్టమర్ ఈయనకేదో వస్తుంది. ఒక ప్లాటు ఒక రియల్‌గా ఒక కస్టమర్‌కి ఇస్తున్నామంటే ఆయనకి మంచి అసెట్ ఇచ్చినట్టు. ఈరోజు ఒక ప్లాట్ కొనుక్కొని ప్రతి ఒక్కరికి అడగండి. ప్రతి ఒక్క ఇల్లు ఇక్కడ మా బిల్డింగ్ మంచి బంజారా రోడ్ నంబర్ అదే టీడీపీ ఆఫీస్ దగ్గర ఉంటది. హ్మ్. ఆ పైనకెక్కితే మొత్తం బిల్డింగ్ కనపడదు. ఈ ఈ మొత్తం బిల్డింగ్‌లో అప్పుడెప్పుడో ఈ 5,000కో, 10,000కో, 20,000కో ఆ ప్లాట్ కొనుక్కున్నోళ్ళు అందరూ. ఆ రోజు ఒక విజన్ తోటి కొనుక్కున్నారు. ఎవరో ఒక ఏజెంటో ఎవరో అమ్మిందే. హ్మ్. ఈరోజు ఆ రోజు అమ్మింది ఆ రోజు అనుకుండొచ్చు ఈయనేదో 500 కమిషన్ తీసుకున్నాడు అనుకుండొచ్చు వాళ్ళు గూడా. హ్మ్. తర్వాత ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటారు. అరే! మంచి పని అసలు ఎంత చేసినాం. కమిషన్ ఎంత ఎన్ని రెట్లు పెరిగింది అన్నది అంతే. అంటే రియలైజ్ అది అవుతారు. కాదు. ఇప్పుడు ఎవరైతే ఉంటారో మార్కెటింగ్‌లో వాళ్ళు పాపం అందరిని వదిలేసి నిజంగా ఫ్యామిలీని అంతా వదిలేసి తిరిగి ఒక క్లయింట్ పట్టుకొని తీసుకొచ్చి అమ్మేస్తారు. అది పెద్ద విశేషం కాదు. హ్మ్. ఇప్పుడైతే ఇంకా మార్కెటింగ్ చేయాలనుకుంటే చాలా ఈజీ మేడం. హ్మ్. అన్నీ ఎలక్ట్రికల్ మీడియా రావడం హ్మ్. దీనివల్ల మీకు మంచి టాలెంట్ ఉన్నోళ్ళకైతే ఇప్పుడు ఇంకా ఈజీ. హ్మ్. అందరూ చెప్పగలగాలి అంతే. కస్టమర్‌కి నీ పెట్టుబడి రూ. 10 అవుతది. చాలామందికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మేడం. హ్మ్. మాకు 2005లో ఒక ఫ్రెండు కొన్ని ఆహ్, నాకు తెలిసి నా కాలిక్యులేషన్ లక్షలు మెయింటైన్ చేసాడు. హ్మ్. కరోనా సిట్యుయేషన్‌లో ఆయన నాకు ఫోన్ చేసి, "వైకుంఠరావు ఒక 5,000, 10,000 ఉంటే కొట్టవా?" అన్నాడు. అదేందన్నా నువ్వు 2005లో లక్షలు కొట్టినావు, లక్షలు మెయింటైన్ చేసినావు కదా! నాకు ఎవ్వడు కూడా ఒక ప్లాట్ కొనమని చెప్పలేదు వైకుంఠరావు నిజంగా. అందరూ నా దగ్గర తినడానికి వచ్చినారు, తాగడానికి వచ్చినారు. ఆ కారు కొందుమన్నారు, ఈ కారు కొందుమన్నారు గానీ ఒక్కడు కూడా ప్లాట్ కొనమని నన్ను సలహా ఇవ్వలేదు. ఈరోజు నాకు చాలా ఇబ్బందులో ఉన్నాను. ఒక 10,000 కొట్టు అన్నాడు. నాకది చాలా బాధ అనిపించింది. ఒక ప్లాట్ అనేది ఒక
కస్టమర్ భరోసా మేడం. నాకు ఆ ప్లాట్ ఉంటే, ఆ ప్లాట్ అమ్ముకుంటే ఒక 20,00,000 వస్తది. ఒక భరోసా, ధైర్యం అన్నట్టు ఆ ప్లాట్. అది చాలా పవర్‌ఫుల్. అది ఊహలకు అందంది అది. అదొక అద్భుతం. బంగారం, బంగారం అంటారు. బంగారం కూడా ఎవరు తీసుకుపోతారో తెలీదు. మీ ప్లాట్ ఎవరు తీసుకుపోరు. అక్కడే ఉంటది. మనం ఎంతోమంది వచ్చి పోతుంటాం. ప్లాట్ అక్కడే ఉంటది. ఇంకోరి పేర్లు మారుతాయి అంతే. రియల్ ఎస్టేట్ ఎప్పటి వరకు ఉండొచ్చంటే మేడం, ఈ భూమి ఉన్నంత వరకు ఉంటది రియల్ ఎస్టేట్. ఈ భూమి. ఈ భూమి అంతరించిపోతే చెప్పలేను నేను. 100%. ఈ భూమి ఉన్నంత వరకు రూపాలు మారతాయి. అప్పుడు ఎకరాల లెక్క నడిచింది. ఇప్పుడు గజాల లెక్క నడుస్తుంది. రేపు పొద్దున్న స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటది. లేకపోతే అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇలా నడుచుండొచ్చు. అది. కానీ ఇప్పుడు సిటీలో కొనడం అనేది రేట్లు గగనానికి అంటుతున్నాయి గదా! ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అంటే సిటీలో కొనే అంత మాకు లేదు. బయటికెళ్ళిపోతాం ఎక్కడో లేకపోతే వేరే ఊర్లకెళ్తాం. హైదరాబాద్ సిటీలో మాత్రం పెట్టమంటున్నారు. నిజమేనా? అంటే వాస్తవానికి మేడం, నేను నా క్లయింట్స్ అందరూ ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ రేంజ్ ఉన్నాయి. ఒక 10,00,000కి 20,00,000కి మధ్యలో ప్లాట్లు ఇవ్వాలని టార్గెట్‌లో ఉన్నాను. హ్మ్. నాకు ఒక స్ట్రాటజీ నేను పట్టుకున్నా. ఆ స్ట్రాటజీ ఏందంటే, మీరు హైదరాబాద్‌ని బిఫోర్‌కెళ్దాం. ఎప్పుడైనా ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే బిఫోర్‌కెళ్ళాలి. హ్మ్. ఫ్యూచర్ అంటే రాబోయే కాలంలో ఎలాగ ఉండబోతుందనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి 2005లో చూసుకుంటే, ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు మాట్లాడినారు. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎనీ ప్లేస్‌లో కూడా 1000, 2000, 3000 గజం. హ్మ్. గచ్చిబౌలి సేమే, ఘట్కేసర్ సేమే, 4 దిక్కులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అటు పటాన్ చెరువు సేమే, హ్మ్. ఇటు మేడ్చల్ దగ్గర సేమే, లేకపోతే శంషాబాద్ దగ్గర సేమ్. 1000 అలా హ్మ్. ఉండేది. హ్మ్. ఆఫ్టర్ రాను, రాను, రాను ఇప్పుడు 20 ఇయర్స్ అయింది అనుకుందాం. 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్‌కి గచ్చిబౌలిలో ఆహ్, మనకి 2,00,000 నుండి 3,00,000 గజం అంటారు. హ్మ్. ఇంకా ఇంకొక ఏరియాలో 50,000, 20,000 గజం ఉంది. 20,000, 30,000 కూడా ఘట్కేసర్ సైడ్ ఉంది హ్మ్. సపోజ్‌కి. హ్మ్. మరి ఈ ఏరియాలో ఎందుకు డెవలప్‌మెంట్ అయింది? ఆ నియర్ బై ఏమేమి ఉన్నాయని చూసుకొని ఈ ఏరియాలో 3,00,000 అయింది. అదే రూ. 1000. అది 1000, 1500. హ్మ్. ఇప్పుడు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 2,00,000 ఉంది. హ్మ్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్‌లో 10,000 నుండి 15,000, 20,000 మధ్యలో ఉండొచ్చు. హ్మ్. డిపెండెంట్ హైవేని బేస్ చేసుకొని. ఈ 10,000 కూడా ఆఫ్టర్ ఒక 10 ఇయర్స్ తర్వాత గ్యారంటీ ఈ ఒక 2,00,000, 3,00,000 వీటితోటి పోటీ సమానంగా వచ్చేస్తాయి. హ్మ్. ఆ రోజు కూడా ఈ 2005లో కూడా మిడిల్‌లో సపోజ్ బంజారాహిల్స్‌లో ఇక్కడ 10,000, 15,000, 20,000 గజం ఉంటది. 2,000, 2,500లో హ్మ్. 2005లో హ్మ్. 2000, హ్మ్. 2005లో హిమాయత్ నగర్ అనుకోండి, అప్సిగూడ మేము ఉండే ఏరియా అప్సిగూడలో ఇక్కడ 10,000, 15,000 గజం ఉంది. హ్మ్. ఈ 15,000 లక్ష అయింది. అక్కడ 2,000 లక్ష అయింది. ఇప్పుడు అక్కడ 10,000 కూడా సేమ్ 5,00,000 గజం ఉంటది అంటాను. ఇది కాలిక్యులేషన్. ఎందుకంటే ఇల్లు కట్టుకునే ఏరియాలో ఆటోమేటిక్‌గా ఆ రేట్‌కెళ్ళిపోద్దన్నట్టు. హ్మ్. 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 చాలామంది ఏమనుకుంటారంటే అదెప్పుడవుద్ది అంత దూరము అనుకున్నోళ్ళందరూ కొనలే. హ్మ్. సరే ఏదో ఒకటి ఉండంలే, డబ్బులుండే కంటే వేస్ట్ అవుతాయిలే కొనుక్కున్నోళ్ళందరూ ఈరోజు అబోవ్ మిడిల్ క్లాస్‌లో ఉన్నారు. ఇది లాజిక్ అంతే. ఇందులో ఏం పీహెచ్‌డీ లేదు మేడం అంతే. హ్మ్. కరెక్ట్ ధైర్యం చేసుకొని కొనుక్కున్నోళ్ళందరూ అబోవ్ మిడిల్ క్లాస్‌లో ఉన్నారు. ఏముందిలే అనుకున్న అందరూ ఇప్పుడు ఒకటే నేను గ్యారంటీ చెప్తా. ప్రతి ఒక్క ఫ్రెండ్స్‌కైనా అందరికి నేనేం చెప్తా అంటే, మీరెంత సంపాదిస్తారో అందులో 70% మీరెక్కడో ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టండి. 30% మీరు ఏదైనా హ్మ్. కారు కొనుక్కోండి. మళ్ళీ లగ్జరీ కూడా ఉండాలి. ఎప్పుడు సంపాదనే కాదు. హ్మ్. హ్మ్. ఎంజాయ్ కూడా చేయాలి. 30% ఎంజాయ్ చేయండి. హ్మ్. 70% కనీసం ఇలాంటి ప్లాట్‌లో అలాంటి దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటే మాత్రం హ్మ్. వాళ్ళు ఒక ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత అబోవ్ మిడిల్ క్లాస్‌లో ఉంటారు. యాహ్! ఇది మెయిన్. హ్మ్. ప్రతి ఒక్కరు సంపాదిస్తారు. సంపాదన నిలుపుకోరు మెయిన్. హ్మ్. ఆ నిలిచేది ఎలాంటిదంటే ఇలాంటి ప్లాట్లు అలా కొనుక్కుంటే బెస్ట్ అంటాను నేను. ఎగ్జాక్ట్‌లీ. ఇది. వైకుంఠరావు గారు మీతో మాట్లాడడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంటే చాలా అరుదుగా చేస్తాను ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ నేను. హ్మ్. అండ్ మీరు ఎక్కువ చదువుకోకపోవడం వల్లో, లేకపోతే ఎక్కువ జనాలను చూసి బతుకు నుంచి డైలీ జీవన విధానం నుంచి నేర్చుకోవడం వల్లో, మీ మాటల్లో చాలా స్వచ్ఛత ఉంది. మేబీ హ్మ్. జనాలకు గూడా అదే నచ్చి మీ దగ్గరికి వచ్చుండొచ్చు. మీ బిజినెస్ పరంగా గానీ, హ్మ్. మీ స్నేహితులు గూడా మిమ్మల్ని అందుకే నచ్చుండొచ్చు. హ్మ్. వారికి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ.